అనే కాదండి, వాడి మనసులో ఎప్పుడూ మనం ఉంటాం. పాయింట్ ఈజ్ దట్ వాడు ఎక్కడ ఏ రోల్ ప్లే అయినా చేయవచ్చు కాక. మా నాన్న నేర్పిన ధర్మం నాతో ఉంది, మా అమ్మ నేర్పినటువంటి ప్రేమ త్యాగం నాతో ఉన్నాయి, దయా దాక్షిణ్యం అనే లక్షణాలు నాతో ఉన్నాయి. ఈ లక్షణాలు పేరెంట్ నుంచి వాడికి అందాలి. అది పేరెంట్ అంటే. అప్పుడు వాడితో పేరెంట్ ఎప్పుడూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా వాడిని ఎక్కడికి పంపించినా ఇంకా ప్రమాదం ఉండదండి వాడికి. వాడు ఏ ప్రపంచంలో ఉన్నా వాడు చెడిపోడిగా. ఎందుకని వాడికి విలువలే ప్రధానం. ఇప్పుడు అన్యాయార్జితంగా 10 కోట్లు వస్తాయి అన్నాడు అనుకోండి, వాడు వెళ్ళాడు. మీరు క్యాసినో ఆడితే 10 కోట్లు వస్తాయి అన్నారు అనుకోండి, వాడు ఆడాడు. ఎందుకని? అది అన్యాయార్జిత విత్తం. మరి మీరు అమెరికా అంతా ఎక్కడ చూసినా హైయెస్ట్ థింగ్ ఏంటంటే క్యాసినో ఆడితే వాడు గొప్ప. ఎలాగా అన్యాయార్జిత విత్తం కదా. నీ డబ్బు కాదు, నువ్వేం కష్టపడ్డది కాదు. తగిలితే తగులుతుంది, పోతే పోతుంది. 99 సార్లు పోతుంది, ఓసారి వస్తుంది. అందులో ఉన్న మౌలిక సూత్రం అది. మరి అన్యాయార్జిత విత్తం కదా. అన్యాయార్జిత విత్తం సహమూలమైన స్థితి. నువ్వు న్యాయంగా సంపాదించడంతో సహా పోతుంది. మరి ఈ మాటలు మనం చిన్నప్పుడు చెప్తున్నామా? అక్కడ కదా చెప్పాలి మనం. పెద్ద అయినాక వాడు తప్పు చేసినప్పుడు చెప్తున్నామండి. అప్పుడు పంచేది. అప్పుడు ఆల్రెడీ వాడికి మైండ్ మారిపోయింది. కల్ప్రిట్ ఆల్రెడీ ప్రవేశించేసాడు. అందుకని తప్పు చేసినప్పుడు చెప్దామంటే, నేర్పుదామంటే అవ్వదు. ఇప్పుడు చిన్నప్పుడు నేను ఒక కథార్థం ఉంటుందండి. ఆశయే ఇహపర దుఃఖంబు, ఆశయే భవనాశయుక్తి, ఆశయే మది చెరచు అవనీస్థలిలో, ఆశయే జన్మకు కారణంబు అని ఒక పద్యం ఉంటుందండి. ఈ పద్యం మా పిల్లవాడికి 6 నెలల వయసు, వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి నేను పాడుతూ ఉండేవాడిని. ఎప్పుడు ఆటోమేటిక్గా వాడికి అది వస్తుందా రాదా? వస్తుంది కదా. ఇప్పుడు మా పిల్లవాడిని ఏదైనా ఆశతో ముడిపెట్టాలంటే వీలు కాదు. ఎందుకని వాడికి మనసులో ఇది పనిచేస్తూ ఉంటుంది. అబ్బో, ఈ ఆశ వల్లనే ఈ సమస్య అంతా, ఈ ఆశ వల్లనే వచ్చే జన్మ కూడా, అంత పెద్ద కష్టం తెచ్చుకోవడం అనవసరం కదా అని ముందు నుంచే జాగ్రత్తగా ఉండే పద్ధతి వచ్చేస్తున్నాం. ఇట్లా మనం రోజువారీ జీవితంలోనే మనం పూర్వీకులు తత్వాలు పాడుతూ, పద్యాలు పాడుతూ నేర్పారు. మనకేం ప్రత్యేకంగా కూర్చోబెట్టి క్లాస్ రూమ్ మోడల్లో చెప్పారేమిటి? చెప్పలేదు. ఇంట్లో అందరు ఉండేవాళ్ళండి. వీడు ఒక గంట ఒకళ్ళతో, ఒక గంట ఒకళ్ళతో, ఒక గంట ఒకళ్ళతో పిల్లవాడు తిరుగుతుంటాడు. అయిపోయా, ఎవడు నేర్పేది వాడు నేర్పేస్తాడు. ఈజీ అని వచ్చేస్తాయి. అప్పుడు అది సులభం. ఇప్పుడేమైంది? వద్దనేగా మన గొడవ అంతా. అసలు పెళ్లి చేసుకునేటప్పుడే వద్దని కదా మన గొడవ. ఎవరు ఉండని వాడు, ఆడపడుచులు ఉండకూడదు, తల్లిదండ్రులు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, అంటే ఆస్తి మాత్రం ఉండాలంటే. పెళ్లి చూపులప్పుడే ఈ కండిషన్స్ అన్ని పెడతాం. మరి అప్పుడు ఎవరు ఉండకపోతే అప్పుడు వాడు అనాథ కదా. అనాథ దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? ఒక్కళ్ళే నేర్పడం అంట వల్ల ఇదేంటంటేనండి, న్యూక్లియస్ ఫ్యామిలీస్ అనే దాంట్లోనే ఇది ఇమిడి ఉందండి ఈ సూత్రం. పిల్లలు చెడిపోతారు అని న్యూక్లియస్ ఫ్యామిలీ ఏర్పరచుకున్నప్పుడు ఆలోచించలేదండి. వెడ్డింగ్ ఈజ్ బిట్వీన్ 2 ఫ్యామిలీస్ బట్ నాట్ 2 ఇండివిజువల్స్. ఈ మౌలిక సూత్రాన్ని 50 ఏళ్లుగా మర్చిపోయాము. 2 కుటుంబాలు కలవడం వివాహం, 2 వంశాలు కలవడం వివాహం, 2 వంశాల నుంచి వచ్చిన జ్ఞానంతో జీవించడం వివాహం. అందుకే ఆడపిల్లకి 2 వంశాలని ఉద్ధరించే బాధ్యతను పెట్టారండి. మనం న్యూక్లియస్ ఫ్యామిలీ చేసి అప్పుడు ఏమైపోయింది? బాధ్యత తగ్గిపోయింది. ఎప్పుడైతే బాధ్యత తగ్గిపోయిందో ఖాళీ సమయం పెరిగింది. ఖాళీ సమయం ఎప్పుడైతే పెరిగిందో నేను కూడా ఫిజికల్ థింగ్స్నే దృష్టి పెడతానని. అప్పుడేమైపోయింది? ఎలాగో ఈయన ఎట్టాగో బయటికి వెళ్ళి ఉద్ధరించేది ఈయన ఫిజికల్ థింగ్నేగా, ఈవిడ ఇంట్లో ఉండైనా కానీ సెటిల్ థింగ్ని ఉద్ధరించాలని అర్థం. అందుకని అలా పెట్టారు. చెయ్యొద్దని చేయాలని అనే మౌలికమైన సూత్రం ఎలా పెట్టారంటే ఇలా పెట్టారండి. ఎందుకని? ఉద్యోగం పురుష లక్షణం, ఉద్యోగం స్త్రీ లక్షణం కదా, మేమే తక్కువ అన్నారు. దాని ఉద్దేశం అది కాదు. నీవు ఇంట్లో అందరికీ సటిల్ ఎన్లైటన్మెంట్, సటిల్ ఈజ్ ఆల్వేస్ విత్ ఎన్లైటన్మెంట్. ఆ ఉద్యోగం చేయడం చాలా కష్టం. ఎందుకని? వాడు విన్నప్పుడే నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పినప్పుడు వాడు వినాలంటే వాడు వినడు. వాడు విన్నప్పుడు నువ్వు చెప్పడం రావాలి. వాడు విన్నప్పుడు అంటే నువ్వు వాడిని రోజంతా అబ్జర్వ్ చేయాలి.
ఈవిడ పొద్దున్నే సాయంత్రం దాకా ఉద్యోగం చేసి వస్తుందండి. వచ్చిన తర్వాత ఈవిడ ఇంకేం అబ్జర్వ్ చేస్తుంది? ఈవిడికి అసలు టైము లేదు, ఓపిక లేదు. అయిపోయా. వీకెండ్ పేరెంటల్షిప్. వీకెండ్ పేరెంటల్షిప్ గోస్ విత్ జాయ్ అండ్ ఎంజాయ్, నాట్ విత్ ఎన్లైటన్మెంట్. అడుగుతారు మీరు, ఏంట్రా ఈ వీకెండ్ ఎడిపోదాం? అడిపోదాం. ఈ వీకెండ్ ఎడిపోదాం? ఐస్ క్రీమ్ పార్లర్ పోదాం. ఆ వీకెండ్ అయిపోయాయి. జాయ్ అండ్ ఎంజాయ్, ఈట్ వెల్, స్లీప్ వెల్, అంతే. మీరు అలా మనం ఒక 25 ఏళ్ళు జీవించి అభ్యాసం మార్చాలనుకుంటున్నాం. ఏది? వాడు పెద్దవాడే పిల్లల్ని కన్న తర్వాత